హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడికెళ్తున్నామంటే యాదగిరిగుట్టకెళ్తున్నాము. మా వాడికి గుండు చేయిద్దామని. అదేంటి తిరుపతికి వెళ్ళి 1 మంత్ కూడా కాలేదు కదా! మళ్ళీ గుండేంటి అని అనుకుంటున్నారా? యాదగిరిగుట్టలో కూడా చేయిద్దాం అనుకున్నాం. బట్ పుట్టెంటికలు 2 చోట్ల తీయించలేము కాబట్టి ఒక 1 మంత్ అవ్వంగానే కొంచెం హెయిర్ రాంగానే ఇక్కడ కూడా తీపిచ్చేద్దామని వెంటనే బయలుదేరిపోయామనమాట. సో, యాదగిరిగుట్ట మేము వచ్చేసి థర్స్‌డే రోజు ఎళ్ళాము. గుడ్ ఫ్రైడే ముంగటి రోజు. సో, ఎలా ఉంది మా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను. బట్ యాదగిరిగుట్ట చాలా డెవలప్ అయింది కదా! నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి వచ్చుంటానేమో అండ్ ఒక సినిమాలో చూసాను అంతే యాదగిరిగుట్ట. మళ్ళీ ఈ రీసెంట్ టైమ్స్‌లోనే 2, 3 టైమ్స్ చూసాననమాట. సో, యాదగిరిగుట్ట చాలా బావుంది ఇప్పుడు. చాలా ప్రశాంతంగా కూడా ఉంటది. మనకి చాలా క్విక్‌గా ఒక 1 అవర్ అలా మనం ట్రావెల్ చేస్తే వెళ్ళిపోవచ్చనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇలా హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు అలా విజిట్ చేయొచ్చనమాట. చాలా బా అనిపించింది నాకు ఆ కన్‌స్ట్రక్షన్ అదంతా కూడా. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎప్పుడైనా ప్రశాంతత కావాలి అంటే కూడా అలా క్విక్‌గా అలా వెళ్ళి రావచ్చనమాట. సో, అంత దగ్గరగా ఉంటుంది మనకి అండ్ చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. కన్‌స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారిప్పుడు. సో, అదంతా మీకు తెలిసిందే. నేను స్పెషల్‌గా చెప్పాల్సింది ఏమీ లేదు. బట్ మేమొచ్చేసి సమ్మర్ కదా! ఈవినింగ్ ఎళ్తే బెటర్ అని చెప్పేసి ఈవినింగ్ అయితే బయలుదేరామనమాట. మేము అరౌండ్ 3:30కి అలా బయలుదేరాము. ఎందుకంటే ఆహ్, ఫ మధ్యాహ్నం క్లోజ్ అయిపోయి 5:00కి మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా టెంపుల్. అందుకని చెప్పేసి 5 కల్లా రీచ్ అయిపోవచ్చు అని చెప్పేసి 5కి కరెక్ట్ ఎగ్జాక్ట్ 5కి ఇక్కడికి రీచ్ అయిపోయామనమాట. 3:30కి బయలుదేరితే. చూసారు కదా! మేము చాలా అది ఎంజాయ్ చేస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను. అండ్ బై ద వే ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కానీ ఇక్కడ నడకదారి కూడా ఉంది. పైకెక్కడానికి నడకదారి కూడా ఉంది. మేము ఈ టైం కాకుండా లాస్ట్ టైం ఎక్స్‌ప్లోర్ చేసాము. బట్ మాకు ఛాన్స్ లేకుండే. బట్ ఎవరికైనా తెలియదు చేయాలి అనుకుంటే చేయొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే. అండ్ మా వాడికి గుండు చేపిద్దామని అనుకున్నాను కదా! సో, తిరుపతిలో ఎలాగో చూపించలేకపోయాను. ఇప్పుడైనా చూపిద్దామని అంటే అనుకున్నాను. బట్ ఏమైందంటే మా వాడు ఫుల్ క్రాంకీ అయిపోయాడనమాట. అక్కడ గుండు చేయించే అతను ఫస్ట్ అయితే నార్మల్‌గానే ఉన్నాడు. చెప్పాలంటే మీకు కనిపిస్తుంది కదా! బట్ ఆ గుండు చేయించే అతను అలా నీళ్లు మొత్తం పోసేసి గట్టిగా పట్టుకోండి కాళ్ళు చేతులు పట్టేసుకోండి అండ్ తల నువ్వు పట్టుకో అని గోవికి చెప్పారు. అండ్ కాళ్ళు చేతులు పట్టుకోమని నాకు చెప్పారనమాట. సో, అలా టైట్‌గా పట్టుకునేసరికి వాడికి ఏం అర్థం కాక వాడు ఫుల్ క్రాంకీ అయిపోయి ఏడ్చాడు. ఇంకా అవ్వలేదు నాకు షూట్ చేయడము. సో, అందుకని చెప్పేసి మీకిలా పిక్చర్స్ చూపిస్తున్నాను. వాడు దడుచుకున్నాడనమాట యాక్చువల్‌గా. లేకపోతే తిరుపతిలో ఎంత క్వైట్‌గా ఉండేనో అక్కడ గుండు చేపిచ్చింది ఒక ఆమె చేసేసిందనమాట. ఆమె ఎంత "ఏంటి నాన్న అస్సలు ఏడవట్లేవు" అని చెప్పేసి భలే మెచ్చుకుందనమాట. "నీ కొడుకు అసలు ఏడవలేదమ్మా" అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం క్రాంకీ అయ్యాడు. బట్ మరీ అంత కాదు. వేరే పిల్లలు చాలా గొడవ చేస్తారు కదా! మరీ అంత అయితే చేయలేదనమాట. హ్యాపీ అంత మటుకైతే. అండ్ మీకు వ్యూ చూపిస్తున్నాను కదా! చాలామంది చూసే ఉంటారు. బట్ నేను ఎవరైనా చూడని వాళ్ళు చూస్తారు. అండ్ నేచర్‌ని ఎన్ని సార్లు చూసినా బావుంటుంది కాబట్టి చూపిస్తున్నాననమాట. పెద్దగా క్యాప్చర్ ఏం చేయలేదు. ఏదో నార్మల్‌గా అలా క్యాప్చర్ చేశాను. బై ద వే మీకు తెలిసే ఉంటుంది. యాదగిరిగుట్టలో కింద మనము కార్ పెట్టేసి, వెహికల్ పెట్టేసి మనం బస్‌లో కూడా వెళ్ళొచ్చు. లేదు మన ఓన్ వెహికల్‌లో వెళ్ళాలి అని అంటేనేమో ఛార్జ్ రూ. 500 అనమాట. సో, అంత అవసరం లేదు కదా! ప్రతి 5 మినిట్స్‌కి, 10 మినిట్స్‌కి ఒకసారి బస్సు ఉంటుందనమాట పైకెళ్ళడానికి. అందుకని చెప్పేసి మేము ఫ్రీ బస్సే అది ఎక్కేసామనమాట. సో, దాంట్లో మొహమాట పడాల్సింది ఏమీ లేదు. 500 జస్ట్ 5 మినిట్స్ కోసం 500 పెట్టే బదులు మనం ఫ్రీ బస్‌లో చాలా కూల్‌గా వెళ్ళిపోవచ్చనమాట. అండ్ మోర్ ఓవర్ మేము థర్స్‌డే రోజు వచ్చాం కదా! మేబీ నెక్స్ట్ 3 డేస్ హాలిడేస్ అవ్వడం వల్లనో ఏంటో తెలీదు కానీ అస్సలు రష్ లేదు. చాలా కూల్‌గా అయిపోయిందనమాట దర్శనం. చాలా చేసుకున్నాము. అసలు రష్ లేకపోవడం వల్ల దేవుడి ముందు ఒక 10 నిమిషాలైనా నించొని ఉంటాం మేము. అంత కూల్‌గా జరిగిపోయిందనమాట. దర్శనం చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా అనిపించిందనమాట మాకైతే. అండ్ ఇది వ్యూ అనమాట. అండ్ కన్‌స్ట్రక్షన్ కూడా చాలా చేశారు. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి ఎళ్తుంటే. నాకైతే తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాదగిరిగుట్ట వన్ ఆఫ్ ద పీస్‌ఫుల్ టెంపుల్ లాగా అనిపిస్తుందనమాట. అంటే ఆఫ్‌కోర్స్ ప్రతి టెంపుల్ కూడా పీస్‌ఫుల్‌గానే ఉంటుంది. బట్ ఆ వైబ్ అనేది ఇక్కడ మళ్ళీ తిరుపతి తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్త కన్‌స్ట్రక్షన్‌లో మంచిగా అనిపిస్తుందనమాట నాకు. సో, బస్‌లో వెళ్ళాము. మా చిన్నోడికి కూడా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట బస్సు. ఎప్పుడు మామూలుగానే బయటికి ఎక్కువగా తీసుకెళ్ళినా కార్‌లోనే తీసుకెళ్తాం కదా! బట్ ఇప్పుడు బస్ అనమాట ఎక్స్‌పీరియన్స్. వాడు కూడా కూల్‌గా ఎంజాయ్ చేశాడనమాట. విండో పక్కన కూర్చొని అదంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అండ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. దర్శనం కూడా జస్ట్ చెప్పాను కదా! అసలు జనాలే లేరు.
ఒక 5 మినిట్స్‌లో అయిపోయింది అసలకి. 5 మినిట్స్ కూడా కాదు. డైరెక్ట్ మనం ఇట్లా క్యూ నడుస్తూ వెళ్తూనే ఉన్నాము. అండ్ అక్కడ దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడమే అంతే. ఎక్కడ ఆగింది లేదు, చేసింది లేదు. చాలా ప్రశాంతంగా, చాలా మనశ్శాంతిగా చేసుకున్నామనమాట మేమైతే దర్శనము. అండ్ ఎవరికైనా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఈ యాదగిరిగుట్ట పక్కనే ఒక 10, 15 కిలోమీటర్స్ దూరంలో స్వర్ణగిరి అని కూడా ఉందనమాట. అదే చిన్న తిరుపతి లాగా చేశారని అప్పుడు బాగా రీల్స్‌లో ఫేమస్ అయింది కదా! సో, ఆ టెంపుల్ కూడా ఉంది. బట్ మేమైతే ఈసారి వెళ్ళలేదు. ఎందుకంటే మేము వచ్చిందే ఈవినింగ్ కాబట్టి దర్శనం అదంతా అయ్యేసరికి మాకు అరౌండ్ 8:30, 9 అలా అయిందనమాట మాకు టెంపుల్ దగ్గరే. సో, ఇంకా నైట్ టైం వెళ్ళడం కంటే డే టైం వెళ్తే మంచిగా అనిపిస్తది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా అన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నామనమాట. అందుకని ఈసారి స్వర్ణగిరి వెళ్ళలేదు. బట్ ఎవరైనా మార్నింగ్స్ అలా వెళ్తే అఫ్‌కోర్స్ అది మీ ఇష్టం. మార్నింగ్ అయినా, నైట్ అయినా ఎవరైనా వెళ్తే స్వర్ణగిరి కూడా ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయండి. అది కూడా తిరుపతి లాగే సేమ్ ఎగ్జాక్ట్‌గా ఉంటుందని చెప్పేసి విన్నాను. ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా నాకు కింద కమెంట్ చేయండి. ఏ టైమింగ్స్ అవన్నీ కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.